మొన్న ఒకరోజు నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఎందుకు అంటే జనరల్గా ఉన్న కారణం అంటే ఇప్పుడు ఇవాళ 90% మీకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, బైకులు నడిపేవాళ్ళు, ఎక్కువ కార్లు నడిపేవాళ్ళు, వీళ్ళందరికీ వచ్చే స్పాండిలైటిస్ అనండి, కొంతమందికి అయితే వెర్టిగో వస్తుంది, ఈ ఫ్రోజన్ షోల్డర్స్ అని అంటారు. సో అలాంటి సమస్య నాకు కూడా వచ్చింది. కాబట్టి కొద్దిగా కళ్ళు తిరగడం, ఎటొచ్చి నా యాటిట్యూడ్ ఏంటంటే తిరగబడ్డం. నేను ఒక్కరోజు అనేది నాకు చాలా చాలా ఎక్కువ టైం లాగా అనిపించింది. సో ఇమీడియట్గా ఏదో ఒక రకంగా మందులు వాడాము, రెక్టిఫై చేసుకున్నాము, మళ్ళీ వీడియోస్ పెట్టడం మొదలుపెట్టాం. అంటే పని విషయంలో ఆగకూడదు అనేది తత్వం. కానీ చూడండి, ఆ రోజంతా మీరు గమనించారు అంటే ఒక 30 నుంచి 40 కాల్స్. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక డిబేటబుల్ ఇష్యూ అండి. ఇవాళ 30-40 కాల్స్ అంటున్నాను చూసారా, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ ఇలాంటి నగరాల్లో నుంచి ప్రతి వాళ్ళకి కూడా డెంగ్యూ ఫీవర్ అండి విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం. ఫోన్ కాల్స్లో ఒక 40 కాల్స్ అంటే 20 కాల్స్ ఇలాగ ఫ్లూ జ్వరం అండి, డెంగ్యూ వచ్చింది, మా బాబు రాత్రంతా కూడా వణుకుతున్నాడు, తీవ్ర స్థాయిలో జ్వరం ఉంది, ఇవే చెప్తున్నారు. సో ఇదంతా చెప్తున్నప్పుడు ఆ రోజంతా కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా, ఆలోచిస్తుంటే చూడండి, ఒక రైల్వే ఆఫీసర్ అండి, చాలా ఉన్నత అధికారి, ఆయన నాకు ఒక లాంగ్ లెటర్ పెట్టారు. అంటే ఆయన నా స్నేహితుడు, ఒక లాంగ్ లెటర్ పెట్టాడు. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ప్రేమ్ గారు, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో దాంతో నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. సో వాళ్ళు ఏమన్నారంటే అర్జెంటుగా మీకు స్టంట్ వెయ్యాలండి అని చెప్పారు. సో స్టంట్ వెయ్యాలి అన్నప్పుడు నేను ఒక్కసారి, అంటే మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కదా, ఇదంతా అంత కరెక్ట్ కాదు అంటారు కదా, నేను ఆ డాక్టర్ని అడిగాను, ఏమండి స్టంట్ వేయడం వలన మీరు నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచగలరా, నా ప్రాణాలకు ప్రమాదము ఉండదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా, ఈ స్టంట్ ప్రాపర్గా పనిచేస్తుందని చెప్పి మీరు చెప్పగలరా అంటే ఆ డాక్టర్ గారు నిజాయితీగా, అలాంటి గ్యారంటీలు మేము ఇవ్వమండి, ఒక పత్రములో సంతకం తీసుకుంటాము, తరువాత ఈ ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. సో అలాంటి గ్యారంటీ మీరు ఇవ్వలేనప్పుడు, నా హార్ట్ని మీరు కాపాడలేనప్పుడు నేను ఎందుకండి స్టంట్ వేసుకోవాలి, కుదరదు అని చెప్పి డిశ్చార్జ్ అయ్యి ఇవాళ ఇంట్లో కూర్చొని మీకు ఈ లెటర్ అనేది, అంటే మీకు ఈ మెసేజ్ అనేది పెడుతున్నాను. నాకు 3 నెలలు టైం ఇవ్వండి, ఈ హార్ట్ ప్రాబ్లం లేకుండా నేను ఎంత బాగా రికవర్ అయి చూపిస్తానో చూడండి. ఆ డాక్టర్ గారికి కూడా చెప్తాను, స్టంట్ అన్నారు కదా, స్టంట్ వేసుకోకుండా నేను నా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోగలను అని చెప్పి ప్రూవ్ చేస్తాను అని చెప్పారు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చూడండి ఫ్రెండ్స్, మొన్న ఒక వ్యక్తి, బాగా తెలిసిన ఆయన, ఈయనకి ఇదే హార్ట్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయిన తర్వాత ఇలాగే మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీకు హార్ట్లో ప్రాబ్లం ఉంది అన్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ని బ్లాకేజెస్ ఉన్నాయండి, ఇమీడియట్గా మీరు స్టెంట్ వేసుకోవాలి. ఇంకా విజయవాడ లాంటి నగరాల్లో అయితే ప్యాకేజీలు అండి, కాంబో ఆఫర్లు, ఒక స్టెంట్ కాదండి మీరు 2 వేసుకోవాలి. అంటే ఏంటి, ఒక స్టెంట్ అంటే 2 లక్షలు, అదే 2 వేసుకున్నారనుకోండి 3.5 లక్షల్లోనే చేసేస్తాము. ఇక 3 వేసుకున్నారనుకోండి 3 లక్షల్లోనే ఈ ప్యాకేజ్ అయిపోతుందని చెప్పే హాస్పిటల్స్ విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో మనం చూస్తున్నాం. సో అలాంటిది ఈయనకి వేశారండి. వేసిన తరువాత ఆ స్టెంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ రావడం ఈ హాస్పిటల్ కాదు, ఇంకొక హాస్పిటల్ అని చెప్పి అక్కడికి పరిగెత్తారు. సో వాళ్ళు అవునండి ఇన్ఫెక్షన్ ఉంది, స్టెంట్ మార్చాలి అన్నారు. సో స్టంట్ మార్చడానికన్నా బైపాస్ సర్జరీ చేస్తే ఇంకా బెటర్ అని చెప్పారు. అంటే మీకు స్టంట్ వెయ్యాలి అంటే 2.5 లక్షలు, బైపాస్ సర్జరీ అంటే 7-7.5 లక్షలు అవుతుందండి. సో ఇంకా మార్గంలో, ఎందుకంటే నువ్వు చచ్చిపోతావని అంటారు, సింపుల్గా చెప్తారండి. మీరు వేసుకోకపోతే మీ లైఫ్ రిస్క్లో ఉంది అంటే ఏ ఒక వ్యక్తి అయినా కూడా భయపడి ఎక్కడెక్కడో అప్పులు సొప్పులు చేసి తీసుకొచ్చి హాస్పిటల్స్కి కడతారు. సో బైపాస్ సర్జరీ చేశారు, ఐసీయూలో ఉంచారు, ఒకే ఒక రోజు ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు, తర్వాత అతని పని అయిపోయింది. ఏ ఒక ఆసుపత్రి అయినా గ్యారంటీ ఇవ్వగలదా, స్టెంట్ వేస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, బైపాస్ సర్జరీ చేస్తే నువ్వు 10 ఏళ్ళు ఉంటావు? లేదండి, ఒకే ఒక రోజు. ఇది ఒక రేర్ కేస్ అని చెప్పి మీరు అనుకోవచ్చు, ఎంతోమంది డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలా కాదండి, ఇవాళ ఇది న్యూ నార్మల్ అండి. మీకు హార్ట్లో ప్రాబ్లం వచ్చింది, గుండె నొప్పి వచ్చింది అంటే ఇదే మెథడ్
ముందు మిమ్మల్ని భయపెడతారండి. ఎంతలా భయపెడతారు అంటే వాళ్ళు చెప్పిందల్లా కూడా మీరు వినాలి. నడుచుకుంటూ వెళ్ళిన మీరు స్ట్రెచ్చర్లో పడుకోబెడతారు. తరువాత ఈ ఆసుపత్రులు ఏం చేస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి. అలాంటిది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ డెంగ్యూ జ్వరము అన్నప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్స్లో అడ్మిట్ చేస్తున్నారు. చేసిన వెంటనే మీకు 25,000 30,000 ఇది ఫీజులండి. ఏమండి, ఒక కామన్ మ్యాన్ దీన్ని భరించగలడా? మరి నాకెందుకు వీళ్ళు కాల్స్ చేస్తారు అంటే నేనేం చేస్తున్నాను, ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్, ఇందులో రిటైర్ అయిన వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాకు పంపిన పుస్తకాలు పంపి, ప్రేమ్ గారు ఏదో ఒక రకంగా ఈ దోపిడీని ఆపాలి, వీళ్ళు వెళ్ళినప్పుడు లేని రోగాలను సృష్టించి మందులు ఇస్తున్నారు, అవసరము లేకపోయినా కూడా ఇలాంటి పనులు చేసి వీళ్ళ ధనదాహం కోసం, అంటే డబ్బు పిచ్చి పట్టిందండి. ఏమంటే ఈ డబ్బుని ఏమైనా మనం తింటామా, తాగుతామా? ఇవాళ డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు. ఆ కంప్యూటర్ను తింటే మీ ఆకలి తీరుతుందా? మొబైల్లను మింగితే మీ దాహం తీరుతుందా? మరి డబ్బు పిచ్చి పట్టిపోయి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ డాక్టర్స్ ఇష్టానుసారం ట్రీట్మెంట్లండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, చెస్ట్ పైన అడ్మిట్ అయిన వాళ్ళు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి. ఫోన్లు చేసి ఇలాగ వీళ్ళు స్టెంట్ వేయమంటున్నారు, మరి వేసుకోవచ్చా, వేసుకుంటే ఎలాంటి రిస్కులు ఉంటాయండి అంటే నన్ను అడక్కండి అంటాను. ఎందుకంటే మీరు వెళ్ళి అడ్మిట్ అయిపోయారు, ఆ డాక్టర్లు చెప్తారు మీరు అగ్రిమెంట్లో సంతకాలు పెట్టాలి, తర్వాత మీ ఇష్టము అంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకు వద్దండి, ఇప్పుడు ఈ రైల్వే ఆఫీసర్ గారు చేసినట్టే మాకు వద్దండి అని చెప్పి బయటికి వచ్చి ఫోన్ చేస్తే మా టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఇలా కాదండి ఇది ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పి వాళ్ళు ఇచ్చిన మందులు రికవర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా, వైద్యము విద్య అనేది ఉచితంగా ఉండాలండి. ఇది సర్వీస్ అండి, సర్వీస్. దీనిని మీరు వ్యాపారంగా చూసారు అనుకోండి, ఎంతోమంది ఉత్తమమైన డాక్టర్లు ఉన్నారు. మీరు చెప్పండి, మీకు ఏ రోజైతే వైద్యము అనేది వ్యాపారంగా మారిందో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఒక సీఈఓని అపాయింట్ చేస్తున్నారండి, అతనికి 1,50,000 2 లక్షల జీతాలు ఉంటాయి, మరి ఆ జీతానికి అతను న్యాయం చేయాలి కదా. కాబట్టి అతని డాక్టర్లను అందరినీ కూర్చోబెట్టుకొని కొత్త రకమైన ప్యాకేజీలు, వచ్చిన పేషెంట్లను విడిచిపెట్టకండి, ఏదో ఒకటి కొత్తగా. ఒకరోజు అడ్మిట్ అయ్యాడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో, ఇవాళ ఒక స్నేహితురాలు చెప్తున్నారు అడ్మిట్ అవ్వాలి అంటే 15,000 రూపాయలు, ఈ రూమే మాకు కావాలి, జనరల్ వార్డులో మేము ఎక్కడా ఉండమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ 15,000 రూపాయలు ఒక రోజుకి రూమ్ రెంట్, కానీ పోటీ పడుతున్నారండి, మేము ఇవ్వలేకపోతున్నామండి. డబ్బుకి లెక్క లేదండి. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఏం చెయ్యలేం. మా దగ్గర చాలా డబ్బు ఉంది, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మేము ఖర్చు పెడతాం, ఏం పోయిందండి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు కదా, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు హాస్పిటల్స్ ఒక రకమైన వాళ్ళు, కానీ కామన్ మ్యాన్ ఇంతంత డబ్బుని భరించగలడా అని చూసారనుకోండి, ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ డెంగ్యూ జ్వరం వచ్చిందండి, మేము మా వైపు నుంచి చాలామంది కాల్స్ చేస్తారు కదా, జస్ట్ ఈ పలానా హోమియోపతి మందు వాడండి, వాడితే మీకు నయమైపోతుంది, 2 రోజులు టైం తీసుకోండి అంటే ఒకే రోజు నయమైపోయి ఫోన్ చేసి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇది ఏమైనా మిరాకిలా ఏంటి? 200 రూపాయలలో మీకు డెంగ్యూ జ్వరం అనేది తగ్గిపోతుందండి. అదే ఒక హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఒక రాత్రికి 25,000 30,000 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అంటే దీన్ని ఏమనాలి అని చాలా సీనియర్స్, పెద్ద డాక్టర్లు, ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ కూడా చేయడం లేదు, 80 ఏళ్ళు 82 ఏళ్ల వాళ్ళ పుస్తకాలు, మేము కలెక్ట్ చేసిన పుస్తకాలు మీకు ఉపయోగపడుతుందండి తీసుకోండి అని చెప్పి నాకు పంపించి దీని మీద రీసెర్చ్ చేయండి, ఈ దోపిడీని ఏదో ఒక రకంగా ఆపుదాము అన్నప్పుడు నిజంగానే వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలని, అంటే సేవా దృక్పథం ఉండాలండి. ఇక్కడ వైద్యములో సేవ అనేది ముఖ్యము, అలా ఉండడం లేదు. మేము అక్కడ 100 కోట్లు పెట్టి పెద్ద హాస్పిటల్ కట్టాము, మేము ఉత్తి పుణ్యానికి ట్రీట్మెంట్ చేస్తే ఎవడు మా అప్పులు తీరుస్తాడు, ఈ ఈఎంఐలు ఎవరు కడతారంటే ఎందుకండి మీరు ఎందుకు ఇంతంత పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు? చిన్నది కట్టండి, అప్పుడు కూడా ఇంతమంది మీ హాస్పిటల్స్ దగ్గరికి వస్తారు. చిన్న హాస్పిటల్స్ కట్టండి, వాళ్లకు సేవలు చెయ్యండి. అంటే ఏ ఒక కార్పొరేట్ హాస్పిటలో ఒక వైద్యుడో దీని గురించి ఆలోచించడం లేదండి. వీళ్ళకి పెద్ద నిర్మాణాలు, మీకు లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఆ ధరలు, ఆ ఖర్చంతా కూడా పేషెంటే భరించాలని చెప్పి లక్షలలో వీళ్ళు బిల్లులు ఇస్తూ ఉంటే అసలు వైద్య రంగం ఏమైపోవాలి? ఇలాగే కొనసాగితే
ఇంతే, ప్రథమ పట్టణాల్లో అంతా కూడా ఇదే ప్రాబ్లం అంటే మరి మేము 200 రూపాయలకి 300 రూపాయలకి మందులు ఇచ్చినప్పుడు ఎలా తగ్గుతుంది? ఎంతోమందికండి మీకు మైగ్రేన్ అంటారు, ఈ డెంగ్యూ జ్వరం అంటారు, ఫ్లూ జ్వరం అంటారు, వితిన్ 2 days వీళ్ళందరూ ఎలా రికవర్ అవుతున్నారు? ఇది హోమియోపతి ఒక గొప్పతనమే కదా అని చెప్పి మాలాంటి వాళ్ళం రియలైజ్ అయ్యేము కదా. మరి మేము ఇంతంత డబ్బు ఖర్చు పెట్టండి చెప్పము కదా. ఎందుకు చెప్పము? అది చాలా కష్టమండి. ఒక కామన్ మ్యాన్కి ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారండి? ఈ కనీసమైన ఆలోచన లేకుండా ఒక వాచ్మ్యాన్ పాపకు ఒంట్లో బాగాలేదంటే మీరు 17,000 కట్టండి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి కడతారండి? ఈ మాత్రము ఆ హ్యూమానిటీ లేకపోవడం, మానవతా దృక్పథము లేకపోవడము, ఇదంతా కూడా వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలు అన్నప్పుడు చాలా చాలా బాధ వేస్తుంది. మరి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ డాక్టర్లు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ డబ్బు మాయలో వీళ్ళు ఎందుకు పడ్డారు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.